ఇది సింపుల్ క్వశ్చన్ 5 సెకండ్లలో అయిపోయే క్వశ్చన్ సార్. ఈ క్వశ్చన్ వచ్చేసరికి రైట్ మనం సింపుల్ రేషియో బేస్డ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఎగ్జామ్లో ఇస్తే చాలా ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు. నవ్వు ఇక్కడ చూడండి సార్ సొల్యూషన్. క్వశ్చన్ని అర్థం చేసుకుంటూ చేద్దాం. 10 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10 టుక్ పార్ట్ ఇన్ మ్యాథమెటిక్స్ క్విజ్. సో ఒక క్విజ్లో 10 మంది పార్టిసిపేట్ చేశారు. నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈస్ 4 more than ది నంబర్ ఆఫ్ బాయ్స్. ఒక 10 మంది ఒక క్లాస్ 10లో పార్టిసిపేట్ చేశారు. కొంతమంది బాయ్స్ ఉన్నారు, కొంతమంది గర్ల్స్ ఉన్నారు. గర్ల్స్ అనే వాళ్ళు బాయ్స్ కంటే 4 ఎక్కువ. ఇది ఏంటి సార్? ఇది బి, ఇది జి. జి అనేది బాయ్స్ కంటే 4 ఎక్కువ. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. క్వశ్చన్లో ఏమీ లేదు సార్. ఆన్సర్ ఆప్షన్ ఏది కండిషన్ని సాటిస్ఫై చేస్తుందో అదే ఆన్సర్. గర్ల్స్ అనేది 7, బాయ్స్ అనేది 3. గర్ల్స్ బాయ్స్ కంటే 4 ఎక్కువ కాబట్టి 7 is equivalent to 3 plus 4. 7 is equivalent to 3 plus 4. కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? ఆప్షన్ 1. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వన్, ద సొల్యూషన్ ఆఫ్ 3 into 2a plus. చాలాసార్లు నేను క్లాసెస్లో ఈ లాజిక్ చెప్పాను సార్. రైట్, ఇది ఆల్జీబ్రా మీద నుంచి ప్రాబ్లం, ఆల్జీబ్రా ప్లేస్డ్ ప్రాబ్లం. చాలా ఇంపార్టెంట్ మోడల్. మనకు ఆల్జీబ్రాలో ఇటువంటి క్వశ్చన్స్ చాలాసార్లు మనకు ఎగ్జామినేషన్లో కనబడతాయి. ఏంటంటే క్వశ్చన్లో చరరాశు నుండి ఆన్సర్లో కూడా చరరాశులు ఉన్నాయనుకోండి. క్వశ్చన్లో చరరాశు నుండి ఆన్సర్లో కూడా చరరాశులు ఉంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. సబ్స్టిట్యూషన్ మెథడ్ మనము యూజ్ చేసుకోవచ్చు. క్వశ్చన్లో చరరాశులుండి ఆన్సర్లో చరరాశులుంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. ఆన్సర్లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్ రావాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్ రావాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? మరి ఇక్కడ చూడండి సార్, 3 into 2u plus v is equivalent to right 7uv. 7uv uv కిందకు తీసుకొని వస్తే 3 into 2u by uv 2 by v ప్లస్ ఇది ఇక్కడ రైట్ ఏమవుతుంది? v by uv అంటే 1 by u is equivalent to 7. హారంలో 0 రాకూడదు కాబట్టి క్వశ్చన్ చూడంగానే ఇది వెళ్ళిపోయింది. హారములో 0 రాకూడదు, ఇది వెళ్ళిపోయింది. u1 v1 2 plus 1 3 3 3s are 9 ఇది కూడా కాదు. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 4. క్వశ్చన్ చూడంగానే మనకు తెలిసిపోతుంది. ఒకసారి సబ్స్టిట్యూట్ చేసుకొని చూసుకోండి. రైట్ 2 by v ఎంత? 3 by 2 2 by 3 by 2 ప్లస్ 1 అంటే 2 into 4 by 3 plus 1 3 into 7 by 3 is equivalent to 7. 7 7 ఈక్వేట్ అయిపోయింది. రెండో ఈక్వేషన్ కూడా సాటిస్ఫై కావాలి సార్. 3 into u plus 3v is equivalent to 11 అంటే 3 into 1 by v plus 3 by u is equivalent to 11. u 0 కాకూడదు, b 0 కాకూడదు. u1 v 3 by 2 3 into v 3 by 2 1 by 3 by 2 plus 3 అంటే 3 into 2 by 3 plus 3 11 by 3 into 3 11 11 11 ఈక్వేట్ అయిపోయింది. క్వశ్చన్లో చరరాశులుండి ఆన్సర్లో చరరాశులుంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ టు సాల్వ్ ద ప్రాబ్లం. క్వశ్చన్ చూడంగానే 3 ఆప్షన్లు ఎగిరిపోయింది. డెఫినెట్గా ఆప్షన్ 4 కరెక్ట్, కానీ మనం వ్యాలిడేట్ చేసుకున్నాం. ఆర్ యు ఆల్ విత్ మీ? యూవీని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ డివైడ్ చేశాను, నాకు ఈ ఆన్సర్ వచ్చింది. కాన్సెప్ట్ క్లియర్? ఆల్జీబ్రా బేస్డ్ క్వశ్చన్లో చరరాశులు ఆన్సర్లో చరరాశులు. నెక్స్ట్ వన్, జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఆర్ ఇన్ ఏపీ. జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఒక బహుపది ఇచ్చాడు. ఏంటి సార్ ఆ బహుపది? బహుపది ఏంటంటే x³ మైనస్ 12x² ప్లస్ 39x మైనస్ 28
అంటే ఈ క్వశ్చన్ ఆల్జీబ్రా బేస్డ్ క్వశ్చన్ మరియు ఇది క్యూబిక్ ఈక్వేషన్ బేస్డ్ క్వశ్చన్. క్వాడ్రాటిక్కే కాదు, డిగ్రీ థీట్ కూడా మీరు చదవాలి సార్. ఆల్జీబ్రా క్యూబిక్ ఈక్వేషన్ బేస్డ్ క్వశ్చన్, క్యూబిక్ ఈక్వేషన్ బేస్డ్ క్వశ్చన్, క్యూబిక్ ఈక్వేషన్ బేస్డ్ క్వశ్చన్, క్యూబిక్ ఈక్వేషన్. రైట్. నౌ ఇక్కడ చూడండి సార్, జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే ఎక్స్ బదులు మనము ఆల్ఫా పెట్టుకుంటే రైట్ హ్యాండ్ సైడ్ 0 అవ్వాలి. డిగ్రీ 3 ఉంది కాబట్టి 3 మూలాలు వస్తాయి. రైట్. ఆల్ఫా బీటా గామా. ఎక్స్ బదులు ఆల్ఫా పెట్టుకుంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 0, ఎక్స్ బదులు బీటా పెట్టుకుంటే ఎఫ్ ఆఫ్ బీటా 0, ఎక్స్ బదులు గామా పెట్టుకుంటే ఎఫ్ ఆఫ్ గామా 0. అంటే ఆల్ఫా బీటా గామా ఇవి మూలాలు. ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్. క్వశ్చన్లో ఏమన్నాడు సార్, ఇవి అంకశ్రేణిలో ఉన్నాయట. మూలాలు అనేటి అంకశ్రేణిలో ఉన్నాయట. మూలాలు అంకశ్రేణిలో ఉండడం అంటే ఏంటి సార్, డిఫరెన్స్ కాన్స్టెంట్. ఆ మూలాల మధ్యలో వ్యత్యాసము సమానము, డిఫరెన్స్ కాన్స్టెంట్. మూలాల మధ్యలో డిఫరెన్స్ కాన్స్టెంట్, డిఫరెన్స్ కాన్స్టెంట్గా ఉండాలి. చూసుకోండి సార్, ఇక్కడ 3 - 7 -4, 7 - 1 6 కానే కాదు. ఇదేమో -2, ఇదేమో 10 కానే కాదు. ఇదేమో 6, ఇది -1 కానే కాదు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత, 147. ఓన్లీ జస్ట్ ఈ కండిషన్ తోటే మనకు ఆన్సర్ వచ్చింది. మూలాలు ఎప్పుడవుతుంది, ఎక్స్ బదులు ఆల్ఫా బీటా గామా పెట్టుకున్నాను అనుకోండి, రైట్ హ్యాండ్ సైడ్ 0 అవుతే ఆల్ఫా బీటా గామాలను నేను మూలాలు అని అంటాను. ఆల్ఫా బీటా గామాలను నేను మూలాలు అని అంటాను. ఒక నోట్ సార్, దీనికి సంబంధించి కూడా మీకు క్వశ్చన్లు అడగొచ్చు. నోట్, సపోజ్గా ఆ బహుపది కనుక ఈ ఫార్మాట్లో ఉందనుకోండి, ax³ + bx² + cx + d. ఈ ఫార్మాట్లో ఉందనుకోండి, ax³ + bx² + cx + d. మూలాల మొత్తము ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఎప్పుడూ కూడా -b/a అవుతుంది. మూలాల మొత్తము ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఎంత అవుతుంది సార్, -b/a. రెండు మూలాల లబ్ధాల మొత్తము ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా ఏమవుతుంది సార్, c/a. చాలా ఇంపార్టెంట్. రైట్. మూలాల లబ్ధము ఆల్ఫా బీటా గామా ఏమవుతుంది సార్, -d/a. సార్, ఈ మైనస్ ప్లస్ ఇప్పుడు సింగిల్ మూలం తీసుకున్నాను కాబట్టి ఇది యాక్చువల్గా ఏంటంటే -1/n × b/a సార్. ఇదేంటంటే -1/n × c/a. సార్, ఎప్పుడు ప్లస్ తీసుకోవాలి, ఎప్పుడు మైనస్ తీసుకోవాలంటే ఇదేంటి సార్, -1/n × d/a. సింగిల్ మూలాలు తీసుకున్నాను కదా సార్, -1/1 అయింది అంటే -b/a. ఇలా రాసుకుంటూ రండి సార్. హారంలో ఎప్పుడు b ఉండాలి. సింగిల్ మూలాల మొత్తము b/a. సింగిల్ మూలం తీసుకుంటున్నాను కాబట్టి -1/1. రెండు మూలాలు తీసుకుంటే c/a, -1² అంటే 1. మూడు మూలాలు తీసుకుంటే రైట్ -1/3 × d/a, -d/a. ఎప్పుడు ప్లస్ రావాలి, ఎప్పుడు మైనస్ రావాలి, ఎప్పుడు ప్లస్ రావాలి, ఎప్పుడు మైనస్ రావాలి. ఇక్కడ చూడండి సార్, ax⁴ + bx³ + cx² + dx + e = 0. సపోజ్గా సింగిల్ మూలాల మొత్తము ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా. సింగిల్ మూలంగా సార్ మనం తీసుకునేది, ఫస్ట్ b/a రాయండి. సింగిల్ కాబట్టి -1/1 అంటే -b/a. అదే రెండు మూలాల మొత్తము ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా అండ్ సో ఆన్ అప్ టు గామా డెల్టా. ఇది అయిపోయింది c/a అంటే ఇది -1² అంటే 1 × c/a. అదే నాలుగు మూలాల లబ్ధము ఆల్ఫా బీటా కామా డెల్టా -1/4 × e/a. అందరికీ అర్థమైందా సార్? చాలా ఇంపార్టెంట్ సార్. క్యూబిక్ ఈక్వేషన్లో మూలాల మొత్తము రైట్, రెండు మూలాల లబ్ధాల మొత్తము మూలాల లబ్ధము
మూలాల లబ్ధము. కాన్సెప్ట్ అందరికీ క్లియర్గా సార్, రైట్? ఎప్పుడైనా ఎక్స్ బదులు ఆల్ఫా బీటా గామా సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు ఆన్సర్ రైట్ హ్యాండ్ సైడ్ 0 వచ్చింది అని అంటే, ఆన్సర్ రైట్ హ్యాండ్ సైడ్ 0 వచ్చింది అని అంటే, రైట్, ఆ ఆల్ఫా బీటా గామాలను నేనేమంటాను? మూలాలు అని అంటాను. ఆల్జీబ్రా క్యూబిక్ ఈక్వేషన్ కూడా మీరు చదవాలి సార్.